గైస్, వెల్కమ్ టు సదరన్ కపుల్ అడ్వెంచర్స్. ఇవాళ మేము చేసిన ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ మీతో షేర్ చేస్తున్నాం అనుకుంటున్నాను. అదేంటంటే మా పిల్లలు 2 రోజుల నుంచి కార్పూస్ కావాలి అని బాగా గొడవ చేస్తూ ఉన్నారనమాట. కార్పూస్ అనేసి. ఇక్కడ ఏమైందంటే మేము పిండి తీసుకురాలేదన్నమాట షాప్కి వెళ్ళినప్పుడు. సో ఇక వీళ్ళు అడుగుతున్నారు కదా, మళ్ళీ ఇంకో 2 రోజులు ఆగి బయటకు వెళ్ళి పిండి తెచ్చి ఇంత పని ఎందుకులే, పిండి కూడా ఇంట్లోనే చేసేద్దాం మనం అని చెప్పేసి అని పూనుకున్నాను. సో ఇంకా పిండి అయితే వేసాను, చూపిస్తాను ఉండండి ఎట్లా వచ్చిందో చూడండి. రవ్వగా ఇంక ఇది మెత్తగా అవ్వట్లేదు అనమాట. ఇంక ఇట్లా వచ్చేప్పటికి వేసి ట్రై చేసి సరే ఏదో చేద్దామని ఫస్ట్ దాన్ని తీసుకొని అలా వచ్చేసేసి చక్కలు వేసినట్టు నేను మళ్ళీ వాటిని ఏం చేశాను అంటే ఇదిగో ఇట్లా ఆనియన్ కలిపేసి పకోడీ చేశాను అనమాట. ఇదిగోండి ఇట్లా మళ్ళీ వాటిని ఇదిగోండి ఇట్లా పురుగులాగా. ఇవన్నీ నా ఎక్స్పెరిమెంట్స్ లో నేను ఉంటా ఉంటే ఈరోజు మా హస్బెండ్ వచ్చాను మధ్యలో. ఆయన మన ఎక్స్పెరిమెంట్స్ అనేవి ఆడవాళ్ళకి సొంతం కాదు, మాకు కూడా సొంతం, మేము కూడా చేస్తామని చెప్పేసి వచ్చి ట్రై చేసి అది కటింగ్ బోర్డు ఉంటుంది కదా, దాని మీద అటు ఇదిగోండి మొత్తానికి ఇది ఒక కార్పూసే అని ఫీలింగ్ అయితే తెప్పించాడు తను. ఇంకా ఏదో చేయాలి, ఇంకా కరెక్ట్గా కార్పూస్ లా ట్రై చేయాలి అని చెప్పేసి అని ఇదిగోండి ఇట్లా చేశాడు అనమాట. ట్రై చేసి లాస్ట్ కి కార్పూస్ నచ్చితే ఒక లైక్ చేసుకోండి. మీరు కూడా ఇలాంటి ట్రై చేస్తూ ఉంటే కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.